హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వెరీ స్పెషల్ ఐటమ్ వచ్చేసి చికెన్ పకోడా. మై ఫేవరెట్ అండి. చిన్నప్పటి నుంచి కూడా రసం అన్నము, చికెన్ పకోడా, చికెన్ జాయింట్ ఉంటే చాలు అన్నం మొత్తం తినేసేదాన్ని. సో అది ఇంట్లోనే హెల్తీగా కలర్ లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. నేనైతే ఫస్ట్ 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఇలా చికెన్ జాయింట్లు మటుకు చిన్నగా కట్ చేయించుకున్నాను. సో ఓకే, ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ కోసం నేనైతే 1 by 1 అన్నీ వేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకున్నాను. తర్వాత 3 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి వేసుకున్నాను, బేసన్ పౌడర్. తర్వాత కార్న్ఫ్లోర్ వచ్చేసి 4 టేబుల్ స్పూన్ వేసుకొని వాటర్ కొంచెం వేసుకుంటూ కలుపుకున్నాను. నేనైతే కలర్ వేయట్లేదండి, ఇంట్లో అయినా హెల్తీగా చేసుకుందామని చెప్పేసి కలర్ వేయట్లేదు. వేసుకున్న పౌడర్స్ అన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకుంటున్నాను. ఫైనల్గా ఒక మసాలా పౌడర్ అనేది వేయాలి. అదేంటంటే కొంచెం సోంపు, చిన్న పట్ట, 3 లవంగాలు అవి వేసేసుకొని దంచేసుకుంటున్నాను. ఫైన్ పౌడర్ అవసరం లేదు, మరీ మెత్తగా అవసరం లేదు, కచ్చాబచ్చాగా దంచేసుకొని అది వచ్చేసి చికెన్ దాంట్లో వేసేసుకొని ఓవరాల్గా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఎంత బాగా కలుపుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి. నెక్స్ట్ ఇంకా ఒక ప్లేట్ పెట్టేసుకొని 30 minutes అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఆఫ్టర్ 30 minutes ఒక బాండల్ పెట్టుకొని 1/2 kg చికెన్కి సరిపడా ఆయిల్ వేసేసుకొని చికెన్ పీసెస్ అయితే వేసేసుకుంటున్నాను. వేసేసుకునేటప్పుడు అయితే నేను హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉన్నాను. ఒక 6 to 7 minutes దాకా బాగా ఫ్రై చేసుకొని ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంక చికెన్ పీసెస్ అయితే తీసేసుకున్నాను గోల్డ్ కలర్ వచ్చాక. అలాగే రిమైనింగ్ పీసెస్ ఉంటే అవి కూడా ఫ్రై చేసుకున్నాను. సో చికెన్ పకోడా అయితే ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ప్లేట్ తీసుకొని టిష్యూ పేపర్స్ వేసుకొని చికెన్ పకోడా ఫ్రై చేసుకుందంతా ప్లేట్లో వేసేసుకుంటున్నాను. ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ అనేది పీల్ చేసుకుంటుంది కదా, సో అందుకని టిష్యూ పేపర్స్ వేసుకున్నాను. ఇలా అన్ని చికెన్ పకోడా పీసెస్ అన్నీ వేసేసుకొని దానిపైన అయితే పెప్పర్ పౌడర్, మిరియాల పొడి అనేది వేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఫ్రై చేసుకొని వేసేసుకుంటే వేడి చికెన్ పకోడా రెడీ. మీకు కూడా నచ్చిందా? అయితే వెంటనే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.